ప్రపంచ సైక్లింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో తెలంగాణ కుర్రోడు దేవాంశ్ రెడ్డి సత్తా చాటుతున్నాడు. అమెరికాలోని సౌత్ కరోలినాలో జరుగుతున్న యూసీఐ వరల్డ్ ఛాంపియన్ పోటీలకు ఎంపికయ్యాడు. అయితే తెలంగాణ యాదాద్రి జిల్లా పులిగిల్ల గ్రామానికి చెందిన కోలన్ కమలాకర్ రెడ్డి, జ్యోతి దంపతుల కుమారుడు కోలన్ దేవాంశ్ రెడ్డి ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. దేవాంశ్ రెడ్డి చిన్న వయసులోనే విశేష ప్రతిభ కనబరుస్తూ ఐర్లాండ్ ప్రధానమంత్రి ప్రశంసలు కూడా పొందారు. అమెరికాలోని సౌత్ కెరోలినాలో జరుగుతున్న యూసీఐ వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీలకు రంగం సిద్ధమైంది. ఈ పోటీలకు తెలంగాణ యాదాద్రి జిల్లా పులిగిల్ల గ్రామానికి చెందిన కొలన్ కమలాకర్ రెడ్డి, జ్యోతి దంపతుల కుమారుడు కొలన్ దేవాంశ్ రెడ్డి పాల్గొంటున్నారు. దేవాంశ్ రెడ్డి ఇప్పటికే 2023 BMX రేసింగ్ యూసీఐ ప్రపంచ సైక్లింగ్ ఛాంపియన్షిప్ గ్లాస్గో, స్కాట్లాండ్లో మొదటిసారి పోటీలో స్థానం సంపాదించాడు. ఇక చిన్న వయసులోనే విశేష ప్రతిభ కనపరుస్తూ ఐర్లాండ్ ప్రధానమంత్రి ప్రశంసలు కూడా పొందాడు. ఇక కొలన్ కమలాకర్ దంపతులు ఐర్లాండ్లో స్థిరపడ్డారు. అక్కడే పుట్టిన దేవాంశ్ చిన్నప్పటి నుంచి సైక్లింగ్ మీద ఆసక్తి కనపరిచేవాడు. దీంతో తల్లిదండ్రులు కూడా దేవాంశ్ని ప్రోత్సహించారు. 2021 జూన్లో 10 సంవత్సరాల వయసున్న దేవాంశ్ లూకండ్ BMX క్లబ్ ద్వారా శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టాడు. 36 నెలల వ్యవధిలోనే ప్రపంచ ఛాంపియన్షిప్లో 2 సార్లు అవకాశం సంపాదించుకున్నాడు. ఇక దేవాంశ్ గతంలో పలు జాతీయ అవార్డులను పొందాడు. ఇక 50 దేశాల నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న 112 సైక్లిస్టులతో దేవాంశ్ తలపడుతున్నాడు. 400 మీటర్ల పొడవైన ఈ ఎగుడు దిగుడు ట్రాక్లో స్టార్టింగ్ హిల్ పాయింట్ నుండి ఫినిషింగ్ లైన్ వరకు ఎంతో శక్తిని కూడగట్టుకొని చేయాల్సి ఉంటుంది. ఈ క్రీడలో గెలుపొందడానికి 34 సెకండ్స్లో 400 మీటర్ల పొడవైన ఈ ట్రాక్ను ఛేదించాల్సి ఉంటుంది. ప్రస్తుతం దేవాంశ్ రెండో ప్రయత్నంలోనే 37 సెకండ్లో తన రేస్ని పూర్తి చేశాడు. వరల్డ్ ఛాంపియన్షిప్ గెలుపొందడానికి ఇంకో 3 సెకండ్లు ఛేదించాల్సి ఉంది. ఆ ప్రయత్నంలో నిరంతర శిక్షణతో ముందుకు వెళ్తున్నాడు. 2024 సంవత్సరానికి ఇప్పటి వరకు నిర్వహించిన ఐర్లాండ్ జాతీయ స్థాయి BMX పోటీల్లో 2వ స్థానంలో ఉన్నాడు దేవాంశ్. మే 28 నుంచి జూన్ 2 వరకు ఇటలీలో UGC BMX వారు నిర్వహించే యూరోపియన్ ఛాంపియన్షిప్లో కూడా దేవాంశ్ స్థానం సంపాదించుకున్నాడు. ఒలింపిక్ స్థాయిలో ఉన్న ఈ క్రీడలో భారతదేశ యువత ప్రపంచ పోటీల్లో ప్రాతినిధ్యం వహించడానికి అందరికీ అవగాహన కల్పించి తన వంతు కృషి చేయాలంటున్నాడు దేవాంశ్. అమెరికాలో జరుగుతున్న ప్రపంచ సైక్లింగ్ పోటీల్లో, అలాగే ఇటలీలో జరగనున్న యూరోపియన్ ఛాంపియన్షిప్లో కూడా మరింత ప్రతిభ కనపరచాలని పేరెంట్స్, కోచ్తో పాటు పలువురు ఐర్లాండ్ వాసులు కూడా కోరుతున్నారు. ఈరోజు సౌత్ కెరోలినాలో BMX రేసింగ్ ప్రోగ్రామ్ జరిగిందండి. సో దాంట్లో దేవాంశ్ రెడ్డి పార్టిసిపేట్ చేశాడు. ఈ స్పోర్ట్ అనేది తనకి ఎలా ఇన్స్పిరేషన్ ఇచ్చింది స్పోర్ట్లో జాయిన్ అవ్వడానికి, తను ఎన్ని ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాడు, తనకు వచ్చిన ఛాంపియన్షిప్స్ అన్ని గురించి, వాటి గురించి వాళ్ళ ఫాదర్ని అడిగి తెలుసుకుందామండి. మీ పేరెంట్? కమలాకర్ రెడ్డి అన్న పేరు. సో కమలాకర్ రెడ్డి గారు, సో మీరు ఎక్కడి నుంచి అండి? ప్రాపర్ పులిగిల్ల విలేజ్ అండి, యాదాద్రి జిల్లా, తెలంగాణ స్టేట్. అక్కడ. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? అంటే ప్రాపర్ మీరు ఎక్కడ సెటిల్ అయ్యారు, ఏంటి? సో నేను గత 20 సంవత్సరాల నుంచి ఐర్లాండ్లో ఉంటున్నాను. సో ఐఎమ్ వర్కింగ్ యాజ్ IT ప్రొఫెషనల్. సో మీకు ఈ ఇన్స్పిరేషన్ ఏంటంటే, అంటే మీ బాబుని ఈ స్పోర్ట్లో జాయిన్ చేసి, అంటే మీకు ఎలా ఇన్స్పైర్ అయ్యి ఇందులో జాయిన్ చేశారు మీ బాబుని? ఒకరోజు పార్క్కి వెళ్ళాం పిక్నిక్ కోసం, పాండమిక్ టైంలో. సో అక్కడ BMX ట్రాక్ దగ్గరలో ఉంది ఆ పార్క్లో. సో అక్కడ తను చూసి నేను జాయిన్ అవుతున్నాడు. సో హీఈస్ ఇంట్రెస్టెడ్, అందుకే జాయిన్ చేసాము. బట్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ హీఈస్ డూయింగ్ వెల్. సో అందుకే ఆల్ ద వే. సో వీఆర్ ఎంకరేజింగ్ హిమ్ కంటిన్యూస్లీ. సో తిని పార్టిసిపేట్ చేసిన తర్వాత ఏమైనా ఛాంపియన్షిప్స్ గెలిచారా అండి? సో లాస్ట్ 2 నేషనల్ సిరీస్, ఐర్లాండ్లో రీసెంట్ నేషనల్ సిరీస్లో 2nd ప్లేస్ వచ్చింది. సో హీ సెలెక్టెడ్ లాస్ట్ ఇయర్ 2023 వరల్డ్ ఛాంపియన్షిప్స్ ఇన్ స్కాట్లాండ్, అండ్ ఈ ఇయర్ 2024 పార్టిసిపేటెడ్ యాజ్ వెల్. అండ్ ఇన్ 2 weeks టైమ్ వెరోనా, ఇటలీలో కూడా జరగబోయే యూరోపియన్ ఛాంపియన్షిప్లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నాడు. సో మీ మెయిన్ ఎయిమ్ ఏంటండి? అంటే BMX రేసింగ్ గురించి మెయిన్ ఎయిమ్ ఏంటి? అంటే ఏం చేస్తే ఇంతగా మనం మరీ ముందుకు తీసుకెళ్ళడానికి మీ బాబుని ఎలా ప్రోత్సహిస్తున్నారు? సో అది ఎలా అని? ఫస్ట్ దేవాంశ్ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ ప్యాషన్ ఆన్ దిస్ స్పోర్ట్. చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాడు. అది కాకుండా దాంతోపాటు కంటిన్యూస్ ట్రైనింగ్స్ చేపేయడం అదొకటి తన ప్యాషన్. సో టైం మెయిన్. సో దీంతో డిసిప్లైన్ వస్తుంది. ఈ స్పోర్ట్తో డిసిప్లైన్, ఫిజికల్ ఫిట్నెస్ అండ్ ఒక ఫోకస్గా వెళ్తారు స్టూడెంట్స్ అనే దాని మీద. ఒక లైఫ్లో ఒక స్పోర్ట్ ఉండాలి ప్రతి ఒక విద్యార్థిలో అనే ఉద్దేశంతో ఈ స్పోర్ట్లో ఎంకరేజ్ చేయడం జరుగుతుందండి. అంటే ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేశాడండి దేవాంశ్ ఈ గేమ్? 10 years ఏజ్లో స్టార్ట్ చేశాడు. సో హీఈస్ 13 నౌ.
అంటే ఫర్దర్ గేమ్స్ పార్టిసిపేట్ చేపిస్తున్నారా ఫర్దర్గా? కంటిన్యూస్గా ఉందండి. సో అంటే ఏదో ఒక రోజు వరల్డ్ ఛాంపియన్షిప్ అచీవ్ చేయాలనే ఒక గోల్తో ముందుకెళ్తున్నాడు. ఫ్యూచర్లో డౌన్ ద రోడ్ ఒలింపిక్స్లో కూడా చేసి విన్ అవ్వాలనే ఒక గోల్తో ముందుకెళ్తున్నాడు. సో ఇది మెయిన్. సో తను అంటే తిను ఎలా ప్రాక్టీస్ చేయడానికి ఏమైనా మేబీ ఎక్కడైనా ప్రాక్టీస్ చేయడానికి ఎవరైనా సాయం చేస్తున్నారా, లేకపోతే ఎందులో అయినా జాయిన్ అయ్యి ఈ గేమ్ ట్రైనింగ్ తీసుకుంటున్నారా, దాని గురించి అండి? సో బేసికల్గా ఐర్లాండ్లో 5 క్లబ్స్ ఉన్నాయండి. ఇది మెయిన్లీ లూకన్ బిఎంఎక్స్ దేవాంశ్ ఆ క్లబ్లో జాయిన్ అయ్యాడు. అక్కడే ప్రాక్టీస్ సెషన్స్. నాట్ ఓన్లీ దట్ మిగతా క్లబ్స్ కూడా వెళ్ళి ప్రాక్టీస్ చేస్తుంటాడు. అందరూ చాలా కోఆపరేటివ్గా ఉన్నారు. అందరు ట్రైనర్స్ కానీ క్లబ్ చైర్మన్స్ కానీ, సో ఆల్ ద రైడర్స్ వెరీ కోఆపరేటివ్. సో అంత బాగుందండి. ఓకే, సో నువ్వు చెప్పు దేవాంశ్, ఇందులో పార్టిసిపేట్ చేస్తూ నీకు ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది, మంచి ఎక్స్పీరియన్స్ కూడా. సో నీకేంటి, మీ డాడీ అంటే తను ఇన్స్పైర్ అయ్యి నిన్ను జాయిన్ చేశారు. సో నీకు ఇన్స్పిరేషన్ ఏంటి ఇందులో జాయిన్ అవ్వడానికి? అంటే నీకు దిస్ గేమ్ అండ్ ఐ నీడ్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ గేమ్ అని చెప్పని ఏమో అంటే ఆల్సో నేను చూసినా చేయాలనిపించింది అంటే. సో నువ్వు అంటే గేమ్లో పార్టిసిపేట్ చేసినప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది? అంటే మేబీ అప్స్ అండ్ డౌన్స్ కూడా ఉంటాయి గేమ్లో, ప్రతి గేమ్లో ఉంటాయి. సో ఈ గేమ్లో నువ్వు ఏమైనా అప్స్ అండ్ డౌన్స్ చూసావా, లేకపోతే ప్రతి గేమ్ నీకు ఒక లెసన్ లాంటిది నేర్పిస్తుందా నీకు? డెఫినెట్గా ప్రతి దాంట్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఈ స్టేజ్లో పెట్టడానికి లెసన్స్ కూడా నేర్పిస్తాయి. సో ఆ లెసన్స్ త్రూ నువ్వు ఫర్దర్ కాంపిటీషన్లో మేబీ అది నేర్చుకొని నువ్వు ఎలా అయినా సరే సాధించాలని చెప్పని ఆలోచనతో ఉంటావా? ఉంటా డెఫినెట్గా. సో ఏమేమి ఛాంపియన్షిప్స్ గెలిచావు ఇంతవరకు? నేను ఐర్లాండ్లో నేషనల్ సిరీస్ 2 సార్లు సెకండ్ వచ్చిన. ఇంకా లెన్స్టర్ అప్పుడు 2 years ago లెన్స్టర్ దాంట్లో సెకండ్ వచ్చిన. ఇప్పుడు ఇక్కడ యూఎస్లో సౌత్ కెరోలినాలో వరల్డ్ ఛాంపియన్షిప్స్ చేసిన. సో దీంతో పాటు నీ స్టడీస్ ఏమైనా ఇంపాక్ట్ అవుతాయా దీనికి? డెఫినెట్గా నాకు ఫోకస్ అయితే బాగా పెరిగింది, ప్లస్ డిసిప్లిన్ బాగా పెరిగింది నాకైతే. సో దీని నుంచి గుడ్ హ్యాబిట్స్ ఇంప్లిమెంట్ అయ్యాయా నీకు? కొంచెం నా ఫిట్నెస్ లెవెల్స్ పెరిగినాయి, అట్లీస్ట్ ఫోకస్ చేయడం కూడా బాగా పెరిగినాయి నావి. సో నువ్వు ఇది రికమెండ్ చేస్తావా అందరికీ నేర్చుకోవడానికి? మరి ఎలా? డెఫినెట్గా అందరికీ రికమెండ్ చేస్తా. సో నీ మెయిన్ ఏమేంటి? నా ఏమైందంటే ఫస్ట్ ఇప్పుడు నాకు ఇప్పుడు యూరోపియన్ ఛాంపియన్షిప్స్ ఉంది ఇటలీ వరణలో 2 weeks టైము. అందులో మంచి చేయాలని ఉంది. అట్లే నెక్స్ట్ మంత్ నాకు నేషనల్ ఛాంపియన్షిప్స్ ఉంటాయి ఐర్లాండ్లో, అది గెలవాలని ఉంది. అట్లనే ఫర్దర్గా వరల్డ్ ఛాంపియన్షిప్స్, యూరోపియన్ ఛాంపియన్షిప్స్ కూడా గెలవాలని ఉంది. అట్లనే ఈ స్పోర్ట్ ఇండియా రావడానికి కోరుకుంటున్నా, ఎందుకంటే పెద్ద దేశం కాబట్టి కోరుకుంటున్నా. సో మీరు చెప్పండి, సో మీ మెయిన్ ఏం ఏంటండి? అంటే ఈ స్పోర్ట్స్ గురించి ఎలా మేబీ చెప్తారు మీ స్పోర్ట్ గురించి? ఈ స్పోర్ట్ వెరీ డిసిప్లిన్ అండ్ ఫిట్నెస్తో పాటు కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేస్తూ ముందుకెళ్తే దీంట్లో చాలా అచీవ్మెంట్స్ ఉంటాయి. వెరీ క్లాస్ గేమ్. ఈ స్పోర్ట్ని ఇండియాలో తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో దేవాంశ్ కానీ నేను కానీ మేము ఆకాంక్షిస్తున్నాము. సో దేవాంశ్ ద్వారా ఈ స్పోర్ట్ని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసే క్రమంలో వర్కౌట్ చేస్తున్నాం. చాలా పెద్ద దేశం మనది, చాలా పెద్ద దేశం, చాలా పాపులేషన్ ఉంది, చాలా పొటెన్షియల్ ఉన్న రైడర్స్ వస్తారు. సో కాబట్టి ఈ స్పోర్ట్ రావాలని నేను కోరుకుంటున్నాను. సో ఈ స్పోర్ట్ ఎవరైనా పిల్లలకి ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలి అని అంటే మీరు ఎలా హెల్ప్ చేస్తారు? వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు మరి? దేవాంశ్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నాడు. సో ఈవెన్ సోషల్ మీడియా త్రూ కానీ, సో డైరెక్ట్ కాల్ కానీ, సో దేవాంశ్ విల్ హెల్ప్ టు ద న్యూకమర్స్ అస్ వెల్. అది కాకుండా ఎక్స్పీరియన్స్ కోచెస్ కూడా ఉన్నారు, వాళ్ళ త్రూ కనెక్ట్ చేసి ఈ స్పోర్ట్లో కావాల్సిన ఇన్ఫర్మేషన్ కానీ, ఎట్లా చేయాలి, ట్రాక్స్ ఎట్లా బిల్డ్ చేసుకోవాలి, అట్లాంటి ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేయగలుగుతాం. Hello, my name is Stephen Doyle. I am currently over here at Rock Hill. I am Team Ireland mechanic. We had Devansh here racing with us. Some great results from Devansh. It's his first time here at the World Championships. Devansh has only started in the sport 3 years, and I've seen him kind of making huge progress in those times. He has got great support from his parents, and he's absorbed a lot of knowledge around the local tracks. Devansh is a club member of Lucan BMX, and he has making some great progress. His training and his interest in the sport is hugely massive, and there is potential in him for the future if he keeps going along the journey that he's taken at the moment. I can see him getting bigger and stronger throughout the years.
Hi, my name is John Byrne. I'm here with Devonish and Stephen at the World BMX Championships in Rock Hill. As you can see, the weather is great, but recently, the last couple of days, there was a lot of thunderstorms. Devonish participated in the 2023 World Championships in Glasgow, where he done very well. Since then, he has progressed a lot at home and abroad. He's travelled to a lot of international races. So since then, he has got a lot better. He does lots and lots of training. So the average week training, it'd be 3 to 4 times. And then you do training at home as well. So the fitness is really high. And as you can see, Devonish looks fit, along with the rest of the guys. Their fitness is really high. Devansh, they've also made great friends within the BMX circle, which is a big part of it. Not only the competing end of things, but also just the social element is really big. Devonish is from southern. Devansh is from southern India. So I don't know how many tracks there is in southern India. Do you know how many tracks there is, or do you have many tracks in India? It's not a thing in India. Okay. So you're only it's only new to India, but again, I would highlight the emphasis on the social and the fitness aspect of BMX, and I'd encourage all kids and parents to get involved.